అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవశాంతి మరియు శుభాలు వర్షించుగాక అని ఈ అరబిక్ పదాలకు అర్థం. మహాశైలారా, ఈరోజు నేను మీ ముందు ఒక గొప్ప ఇస్లామీయ ఆలోచనపరుడు, భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకుని 200కు పైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రచించి దేశ విదేశాలలో విభిన్న మతాల మధ్య శాంతి సమరసత ఏర్పడి శాంతియుత సమాజము నెలకొల్పబడాలని తన వంతు ఎంతగానో కృషి చేసినటువంటి మహనీయుడు అయినటువంటి మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారు రాసినటువంటి ఖుదాకి దర్యాఫ్త్ అనేటువంటి ఉర్దూ పుస్తకం యొక్క ఒక్కొక్క భాగాన్ని నేను తెలుగులో మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. ఈ పుస్తకం యొక్క తెలుగు తర్జుమా దేవుని యొక్క పరిశోధన, నిరీశ్వరవాదము ఒక విశ్లేషణాత్మక అధ్యయనం అనే పేరుతో పీడిఎఫ్ రూపంలో ఉంది. దీన్ని నేను తెలుగులో మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా దీన్ని మీరు విని ఈ అంశాలను ఆకళింపు చేసుకుని ఇందులో ఉన్నటువంటి మంచి విషయాలను మనం పాటించేందుకు ప్రయత్నం చేద్దాం. ఖుదాకి దర్యాఫ్త్ అనేటువంటి ఉర్దూ పుస్తకము దేవుని గురించినటువంటి ఒక అధ్యయనము. దీని గురించినటువంటి పుస్తకపు ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఈ పుస్తకంలో ఏమని ఉంది అంటే, అవధుల్లేని విశ్వము, మానవ పరిమితులు అని ఉంది. దీని గురించి రచయిత ఏమంటున్నారు అని మనం చూసినప్పుడు, గత 500 సంవత్సరాలుగా విశ్వంపై శాస్త్రీయ అధ్యయనం కొనసాగుతూ ఉంది. ఈ అధ్యయనంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. ఈ శాస్త్రీయ అధ్యయనంలో మనకు తేలిన విషయం ఏమిటంటే, ఈ విశ్వం అనేది చాలా సువిశాలమైనది అని. విశ్వాన్ని పూర్తి స్థాయిలో గ్రహించడము మనిషికి సాధ్యం కాదు. తాజా శాస్త్రీయ పరిశోధనల ప్రకారం విశ్వంలో కేవలం 5% మాత్రమే మనిషి అవగాహనకు వచ్చిందని, ఆ 5% విషయంలో కూడా మనిషి జ్ఞానము దాని పరిమితిని గురించి ఒక శాస్త్రవేత్త మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. మనం ఎంతగా తెలుసుకుంటూ పోతున్నామో అంతగా తెలిసిన విషయాలు సైతం తెలియనివిగా మారిపోతున్నాయి అంటాడు ఆ శాస్త్రవేత్త. మన పరిస్థితి ఏమిటంటే, మనం చాలా తక్కువ శాతం గురించి కాస్త ఎక్కువగా తెలుసుకున్నాం అంతే అని అంటాడు శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త యొక్క మాటలను రచయిత ఇలా కోట్ చేశారు: వీఆర్ నోయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్. ఆ తర్వాత రచయిత కొనసాగిస్తూ ఈ విధంగా అంటున్నారు, సృష్టి అంటే క్రియేషన్ గురించి తెలుసుకోవడం అంటే నిజానికి క్రియేటర్ను గురించి తెలుసుకోవడమే. మనిషి ఈ సృష్టిని గురించి తెలుసుకున్నదే చాలా తక్కువ. మరి ఈ స్థితిలో సృష్టికర్త, దీన్ని చేసిన వాడి గురించి పూర్తి సమాచారాన్ని ఆశించడం అనేది పూర్తిగా అశాస్త్రీయమనే చెప్పాలి. సృష్టి గురించిన పూర్తి జ్ఞానాన్ని పొందలేని స్థితిలో ఉన్న మనిషి సృష్టికర్తను గురించి పూర్తి జ్ఞానాన్ని ఎలా పొందగలడు? నిజమే కదా. ఆ తర్వాత రచయిత ఈ విధంగా అంటున్నారు, ఈ సృష్టి, దీని యొక్క ఉనికి స్థలము మరియు కాలానికి లోబడి ఉంది. అంటే ఇది టైం అండ్ స్పేస్కి లోబడి ఉంటుంది. కానీ సృష్టికర్త యొక్క ఉనికి టైం అండ్ ప్లేస్, బియాండ్ ద టైమ్ అండ్ ప్లేస్గా ఉంటుంది. అంటే ఆయన టైంకి ప్లేస్కి అతీతంగా ఉంటాడు. స్థలము మరియు కాలాల పరిధిలో ఉన్నటువంటి వాటిని గురించి పూర్తిగా అర్థం చేసుకోలేని మనిషి స్థలము, కాలము, టైమ్ అండ్ స్పేస్కి అతీతంగా ఉన్న వాటిని ఎలా తన జ్ఞానంతో తెలుసుకోగలుగుతాడు? నిజం ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనిషి దేవుడిని తన జ్ఞానం ద్వారాగా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోలేడు. తన వినమ్రత, విధేయత ద్వారాగానే అతడు తెలుసుకుంటాడు అంటూ
రచయిత అవధుల్లేని విశ్వము మానవ పరిమితులు అనే అంశాన్ని ముగించారు. ఈ పుస్తకంలోని సెకండ్ పార్ట్తో మనం తప్పకుండా దైవ చిత్తం అయితే మళ్ళీ కొలుద్దాం.